సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహోన్నతమైన ప్రేమలో, నీ కృపలో, నీ కనికరంలో అల్పులమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఏ అర్హత లేకపోయినప్పటికీ నీ ముందు నిలబడటానికి స్థాయి మాలో లేనప్పటికీ సజీవ లెక్కలు ఉంచి మరొక పునరుద్ధాన దినాన్న నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్య వెలుగులో మా బ్రతుకులు సరిచేసుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి మరొక పునరుద్ధాన దినాన్ని బట్టి తండ్రి నీ పాదాలకు శిరసుంచి నమస్కరిస్తున్నాను. ఒకసారి నీ ఔన్నత్యము, అట్లాగే ఒకసారి మా దరిద్రత రెండింటినీ పోలిక చేసుకుంటే నీ నామం ఎత్తడానికి కూడా ప్రభా అర్హులం కాము. ఆ విషయం తెలిసినప్పుడు కూడాను అపరిమితమైన నీ వాత్సల్యము, అపరిమితమైన నీ ప్రేమ, నీ కృపా, నీ కనికరాలు మమ్మల్ని ఆవరించి ఉండబట్టి ఇంకను మేము సజీవ లెక్కలు ఉన్నాం. ఈ దినాన్ని చూడలేని వారు అనేక మంది ఉన్నారు, నీ సన్నిధిలో నిలబడలేని వారు కూడా అనేక మంది ఉన్నారు. కానీ అట్టి దౌర్భాగ్య స్థితిలో మేము ఉండకుండా నీ సన్నిధిలో నిలబడటానికి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తూ, ఎందు నిమిత్తము నీ ఆలయానికి మమ్మల్ని తీసుకొచ్చారో అది గ్రహించుకునేటువంటి మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పెట్టి అర్థిస్తున్నాను. ప్రభువా, మీరు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే, మిమ్మల్ని ఆరాధించే సమయాన్ని మేము పోగొట్టుకుంటే, మీరు మాట్లాడుతుండగా మా హృదయాలు సరి చేసుకోకపోతే మరి అన్నటికీ ఇట్లాంటి అవకాశం మరొకసారి వస్తుందో రాదో తెలియదు. కాబట్టి అప్రమత్తులమై ఉండటానికి నీ కృపను మాతో ఉంచమని నేను అర్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మదేవా, నిలబడి ఉన్న నేను కూర్చున్న వీరికంటే యోగ్యునేం కాదు, కానీ తండ్రి నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఒకరినొకరు హెచ్చరించుకున్నాడని నీ యొక్క వాక్యాన్ని బట్టి తిరిగి నీ వాక్యం కోసం నిలబడి ఉండగా తండ్రి ఈ ఆరాధన వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడి మేమందరం హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి నన్ను మమ్మల్ని అందరినీ సమయత్తపరచమని ప్రేమగల, కృపగల, కనికరం గల నీ హృదయానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటున్నాము. రావాల్సిన వారు సకాలంలో రావడానికి కృప దయచేయండి. వచ్చిన వారు ఏకహృదయం కలిగి వింట కావాల్సిన మనసు వారికి దయచేయమని మా మధ్య మీరే ఉండి నన్ను మరుగు చేస్తూ మాతో అందరితో మీరే మాట్లాడి మీ నామనకు మహిమ తెచ్చుకోనమని, మేమందరం ప్రభువుని నిన్ను ఆరాధించడానికి, నీ రాజ్యం కొరకు సిద్ధపడటానికి నీ కృప దయచేయమని నీ చేతులకు అప్పగిస్తూ నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామంలో కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అలాండి, బాగున్నారా? సరే, ఈరోజు ఆరాధన వర్తమానం కోసం తీసుకున్న ఈ వాక్య భాగం గురించి కొద్ది మాటలు నేను చెప్పదలుచుకున్నాను. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ప్రతిదీ దేవుని వాక్యమే. దాంట్లో ఎవ్వరు ఒక పుల్లైన సున్నైన కలపటానికి వీల్లేదు, తీయటానికి వీల్లేదని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి దేవుని వాక్కు. మానవుల జీవితానికి, ముఖ్యంగా పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితానికి వెలుగు, రక్షించబడిన ప్రతి వ్యక్తికి నడిపింపు, పాదములకు దీపము, త్రోవలకు వెలుగు. అంతేకాదు ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వారికి సహాయంగా ఉండేది ఈ వాక్కు. అలాంటి శ్రేష్టమైన ఈ వాక్కుల్లో దేనిని ఎక్కువ చేయకూడదు, దేనిని తక్కువ చేయకూడదు, తక్కువ చేయలేము కూడాను. బట్ అందులో పాపంలో ఉండి రక్షింపబడిన వ్యక్తికి కానీ, రక్షించబడి ఆత్మీయంగా ఎదిగే స్థితిలో వచ్చే అవాంతరాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలా అధిగమించాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక విశ్వాసికి ధైర్యాన్ని ఇచ్చి తిరిగి అతను నిలిపేది ఏమిటి అన్న విషయాన్ని చెప్పిన ఈ రోమపత్రికలో 8వ అధ్యాయము ఒక రకంగా చెప్పాలంటే ఎవరెస్ట్ పీక్ లాంటిది. దేవుడు వాక్యం పర్వతాలు లాంటివి అని చెప్పుకుంటే అందులో ఎవరెస్ట్ పీక్ లాంటిది. ఎందుకనంటే ఒక విశ్వాసి ఎక్కడెక్కడ పడతాడు, ఎక్కడెక్కడ అతను సహాయం ఉంటుందని క్లియర్గా చెప్పినటువంటి అధ్యాయం 8వ అధ్యాయం అన్నమాట. ఇందులో ఏం చెప్పబడి ఒకసారి మీకు నేను కొద్ది విషయాలు చెప్పి తర్వాత వాక్యంలోకి వెళ్దాము. ఏంటనంటే ముందు ఇందులో ఈ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల వరకు ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్
జడ్జిమెంట్, ఒక వ్యక్తికి తీర్పు ఉంది మరణం తర్వాత. ఆ తీర్పు నుంచి విడుదల ఎట్లా వస్తుంది అన్నది 1 నుంచి 4 వచనాలు చెప్తాయి. తర్వాత 5వ వచనం నుంచి చూస్తే 17వ వచనం వరకు ఫ్రీడమ్ ఫ్రమ్ డిఫీట్, ఓటమి నుంచి ఒక వ్యక్తి ఎలా బయటకు రావచ్చు, ఎలా విజయం పొందవచ్చు అంటే ఓటమి నుంచి విడుదల అన్నది చెప్తుంది. అటు తర్వాత 18 నుంచి 30 వరకు చూస్తే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోది ఫ్రీడమ్ ఫ్రమ్ డిస్కరేజ్మెంట్, అంటే మనల్ని నిరాశపరిచే పరిస్థితులు, నిస్పృహలో తీసుకెళ్లే పరిస్థితుల మీద తిరిగి వాటి నుంచి విడుదల ఎట్లా ఉంటుందన్నది చెప్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా 31 నుంచి 39 వరకు మనం చూస్తే ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఏ భయాలైతే నేను వెంటాడుతున్నాయో ఆ భయాల నుంచి నేను బయటికి తీసుకొచ్చేది. సో మానవుడికి ఉన్నటువంటి అత్యంత భయంకరమైన 4 విషయాలు లేక 4 భయాల నుంచి 4 విషయాల నుంచి ఎలా విడుదల వస్తుంది అన్నది చెప్పాడు. ఫస్ట్ జడ్జిమెంట్ నుంచి నీకు ఎలా విడుదల వస్తుంది అనేది ఫస్ట్ చెప్పాడు. తర్వాత రెండవది వచ్చేసి ఓటమి నుంచి నీకు విడుదల ఎట్లా వస్తుందో చెప్పాడు. మూడవదిగా నీకు డిస్కరేజ్మెంట్ నుంచి విడుదల ఎట్లా వస్తుందో చెప్పాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా నీ భయాల నుంచి నీకు విడుదల ఎట్లా వస్తుందో చెప్పాడు. అందుకని విశ్వాసులుగా ఉన్న మీరందరూ కనీసం 10 రోజులకు ఒకసారన్నా 4 రోజులకు ఒకసారన్నా తప్పనిసరిగా ఈ అధ్యాయం ఒకసారి చదువుతూ ఉండండి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందుకని ఈ అధ్యాయాన్ని ఏమంటారంటే ఎంకరేజ్మెంట్ ఫర్ ఏ బిలీవర్ అని అన్నారు. ఈ అధ్యాయాన్ని అంతగా ఒక విశ్వాసులు అది బలపరుస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది దేవుళ్ళు కొనసాగటం కోసం. సరే, అయితే ఏంటంటే ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటి ఒకసారి మనం చదివితే ఏమన్నాడు, అటువలనే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అని చెప్పేసి ఒక మాట ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చాడు. అసలు పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావన వచ్చే ముందు ఎవరు పరిశుద్ధాత్మ, ఎలా మన దగ్గరికి వచ్చారు అన్నది మనం ఒకసారి తెలుసుకుంటే, దైవత్రిత్వంలో త్రియేక దేవుడిగా చెప్పబడిన ఆ దైవత్రిత్వంలో ఒక ఆయన పరిశుద్ధాత్ముడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అంటాం కదా, ఆ పరిశుద్ధాత్ముడు. అయితే భూమి మీద ఉన్న ఒక వ్యక్తి తను పాపినన్న సంగతి గ్రహించినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవుడిగా పుట్టి నా పాపం నిమిత్తమే ఈ లోకానికి వచ్చి నా కోసమే ఈ లోకంలో తను ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి మరణానికి వెళ్ళి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్తమే నా పాపానికి పరిహారము, ఆయన పునరుద్ధానమే తిరిగి నేను లేవటానికి గల కారణము. యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా నా పాపం నుంచి నేను విడుదల పొందను అని ఏ వ్యక్తి విశ్వసించి ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో అలా అంగీకరించినటువంటి వ్యక్తి హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం చేయటం మొదలు పెడతాడు. ఇది పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి రావటం అనేది. ఇప్పుడు లోపలున్న పరిశుద్ధాత్ముడు ఏం పని చేస్తాడు మన కోసం అని అన్నప్పుడు ఇక్కడ చెప్పాడు వర్షన్ ఏంటంటే, అయితే పరిశుద్ధాత్మ చేసే కార్యాల గురించి, పరిశుద్ధాత్మ దీని గురించి మీకు చెప్పాలంటే అన్నయ్య మీకు ఒకసారి గుర్తుందో మీకు లేదు, ఒక 3-4 నెలల పాటు ఓన్లీ దీని మీద పరిశుద్ధాత్మ చేసే కార్యాల గురించి వాటి గురించే మెసేజ్ చెప్పారు. దాదాపు 3 నెలలు 4 నెలలు నాకైతే గుర్తులేదు టైం ఎంతో, బట్ కంప్లీట్గా చెప్పారు మనకి ఇక్కడ మన చర్చిలోనే. సరే, ఆ విషయం ఏదైనా పరిశుద్ధాత్మ చేసే కార్యాలు కొన్ని అలా మీకు పైపైన చెప్తాను, జస్ట్ వినటం కోసమే. ఫస్ట్ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని తన ఆత్మశక్తితో నింపుతాడు, పరిశుద్ధాత్మ వరాలు ఇస్తాడు, తర్వాత దేవుని వాక్యాన్ని మనకి వివరించి చెప్తాడు, మనల్ని దేవుని కోసం దత్తపుత్రులుగా చేస్తాడు. అంతేకాదు దైవవాక్యం నుంచి దైవం యొక్క ప్రత్యక్షత మనకు కలుగజేస్తాడు, సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు మనల్ని పరిశుద్ధీకరిస్తాడు, ప్యూరిఫై చేస్తాడనమాట. పాపాలను మనం చేసే పాపాల నుండి మనం ఒప్పిస్తాడు. అంతేకాదు దేవుని యొక్క చిత్తము తెలుసుకునేలాగా చేస్తాడు, చిత్త ప్రకారం నడవటం ఏంటో మనకి నేర్పిస్తాడు. అంతేకాదు ఒక వ్యక్తిని ఒప్పించి రక్షణలోనికి తీసుకొస్తాడు. అంతేకాదు దేవునిలో మనందరం ముద్రిస్తాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన చేసే కార్యం చాలా ఉన్నాయి. అందులో ఒక కార్యాన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఏంటది ఆ ఒక కార్యము అని అన్నప్పుడు మనం అర్థం చేసుకుంటే కనుక, ఎలా అనగా అదే వచనంలో ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడే మనకు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటనేదంటే మన బలహీనతలు చూచి అని అన్నాడు. ఏమన్నాడు? మన బలహీనతలు చూచి అన్నాడు.
మన బలహీనతలు చూచి అని అన్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నువ్వు రక్షణ పొందినా మారు మనసు అనుభవంలోకి వచ్చినా నువ్వేం బలవంతుడు అయిపోవు, బలవంతుడు ఏమీ అయిపోవు. అంటే ఎట్లా మనం దీన్ని చెప్పుకోవాలి అని అంటే, నువ్వు మారు మనసు పొందావు, పొందినంత మాత్రం నీ శరీరం వజ్రంలాగా అయిపోయి నీకు రోగాలు రాకుండా ఉండవు. అంతేకాదు రెండోది, మానసికంగా కూడాను నువ్వేమో అత్యంత బలవంతుడు అయిపోవు, ఆత్మీయంగా కూడా అత్యంత బలవంతుడు ఏం అయిపోవు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాల్లోకి ఏమి వెళ్ళిపోవు. బట్ ఏంటనంటే, ఈ అన్ని పరిస్థితుల్లో వెళ్ళటం కోసం నీకు సహాయంగా ఆయన నీ దగ్గర నీలో ఉంటాడు. ఇది చెప్పబడినటువంటి ఈ మాట యొక్క అర్థం అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే, దేవుడు ఎప్పుడైతే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని రక్షకుడికి నువ్వు అంగీకరించావో, ఆయన ద్వారా ఆయన నిత్యరాజ్యంలోకి రావటం కోసం నీకున్న బలహీనతల దగ్గర నిన్ను బలపరిచి తన దగ్గర తీసుకెళ్ళటానికి ఒక హెల్పర్ని నీ దగ్గర పంపించాడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ హెల్పరే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఎంత గొప్ప కార్యం చేస్తాడో మనకు అర్థమైతే కనుక అసలు మనం దేవుని ఆరాధించకుండా ఉండలేం. కాబట్టి ఈరోజు అవకాశం ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తున్నాడు. ఆ కార్యం ఎలా చేస్తాడు అన్నది మీ మధ్యన కొద్ది విషయాలు నేను పంచుకుంటాను. ఒకసారి మళ్ళీ చదువుతున్న ఆ వాక్య భాగం వినండి. అటువలనే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయం చేస్తున్నాడు. ఎలయనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యం కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అన్నాడు. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు, ఎందుకు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, ఎందుకు మన పక్షంగా మూల్గుల్లోకి వెళ్తున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే అక్కడే అదే అధ్యాయం కింద ఒక మాట చెప్పాడు. చూడండి ఏంటంటేనే 29వ వచనంలో 2వ భాగంలో, వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు అని అన్నాడు. అంటే విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి రావాలి అని ఆయన కోరిక. ఎందుకనంటే ఈ భూమి మీద దేవుని మహింపరిచి, దేవుని ఘనపరిచి, ఆయన చెప్పినట్లుగా చేసి, ఆయన చెప్పినట్లుగా నడిచి, ఇదిగో ప్రభువా భూమి మీద నువ్వు చెప్పిన ప్రతి కార్యం పూర్తి చేసి నిన్ను మహింపరిచాను అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు అని. అంటే మనందరం కూడా దేవుడు చెప్పినట్టుగా నడిచి ఆయన్ని మహింపరిచి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి స్వారూప్యతలకు రావాలన్నదే అల్టిమేట్ గోల్ అన్నమాట దేవుడిది. ఆ అల్టిమేట్ గోల్లో నువ్వు రీచ్ అవటానికి నువ్వు చేయలేవు, బలహీనుడివి అన్న విషయం తెలుసు కాబట్టి నీకు సహాయంగా ఒక సహాయకుడిని నీ దగ్గరికి పంపించాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ దగ్గర ఉండి నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ ఏంటంటే జేసీ రైల్ అన్న ఒక ఆయన ఏమన్నాడంటే, బలహీనతలు అన్నప్పుడు ఏ బలహీనతలు ఏదవ్వచ్చు, శరీర బలహీనతలు అవ్వచ్చు, తర్వాత ఆత్మ సంబంధమైన బలహీనతలు అవ్వచ్చు, లేకపోతే పాప సంబంధమైన బలహీనతలు అవ్వచ్చు, లేకపోతే మరో ఏ బలహీనతలైనా, నీకు ఏ బలహీనతలు ఉన్నా ప్రతి బలహీనత దగ్గర నీకు జవాబు చెప్పి నిన్ను నిలపగలిగిన వాడు నీ ప్రభు, నీ పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పేసి ఆయన చెప్పటం జరిగింది. అంతేకాదు ఇక్కడే కింద ఒక మాట చెప్తాడు. చూడండి ఏమన్నాడంటే, ఇక్కడే నేను చెప్తాను ఒకసారి చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా, అంటే 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుమన్నాడు. సమస్తమును సమకూడి నీ మేలు కోసం జరుగుతుందని చెప్పాడు. ఏంటా మేలు అంటే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి రావటం. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. దాన్ని ఏదో పరిపరి విధాలుగా మనం తీసుకోకూడదు. అల్టిమేట్ అయిన గోల్ ఏంటంటే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి రావాలి, యేసుక్రీస్తు రూపం నీలో కనబడాలి. సో దానికోసం పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనలో ఉండి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. క్రీస్తు స్వరూపం వచ్చే వరకు మనం వన్స్ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మనలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మరి అన్నటికీ కూడా నిన్ను విడిచి వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు ఆయన సహాయం కోరపోయినా, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేసినా దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడు, నీ హృదయంలోనే ఉంటాడే తప్ప నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి మాత్రం మళ్ళీ ఆయన వెళ్ళడం. అంటే అల్టిమేట్గా చెప్పాలి, నీ మరణం వరకు కూడా నీ దగ్గరే ఉంటాడు ఆయన. కారణం ఏంటంటే ఎప్పుడైనా మళ్ళీ నీకు అవసరం వచ్చి ఒక్క సహాయం కోసం మళ్ళీ ఆయన దగ్గరికి వస్తావు అని ఆశతో.
సో ఆయన ప్రార్థన చేయడానికి నువ్వు నిలబడితే నిన్ను బలపరచాలి, ఆయన కుమారి స్వరూపులకు మార్చాలనే ఆశతో నీ దగ్గర ఆయన ఉంటాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు సహాయం చేస్తాడు మన బలహీనత చూసి అని అన్నాడు. ఎలా సహాయం చేస్తాడు, ఎలా సహాయం చేస్తాడు అన్నప్పుడు మీకు నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఫస్ట్ది ఇక్కడ సహాయం దేంట్లోనంటే ప్రార్థనలో. ఇక్కడ చెప్పబడింది అంటే ప్రార్థనలో మనకి సహాయం చేస్తాడు అని. ప్రార్థన దగ్గర ఎలా సహాయం చేస్తాడు అన్నది మీకు నేను విషయం చెప్తాను. ఒక రే పిచర్డ్స్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ రే పిచర్డ్స్ అన్న ఆయన సేవ చేస్తున్నాడు చాలా కాలం నుంచి, మోర్ దాన్ 15 years సేవ చేస్తున్నాడు కానీ చేస్తున్నాడు కానీ తనకు పిల్లలు లేరు. 15 సంవత్సరాల తర్వాత తన భార్య గర్భవతి అయింది. చాలా సంతోషించారు, ప్రభు కృతజ్ఞత చెప్పారు. ఆ సంఘం వాళ్ళందరూ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పి మరలా పుట్టబోయే బేబీ కోసం చూస్తున్నారు. పాప ఏదో బేబీ కోసం చూస్తున్నారు. ఇలాగా ఒకరోజు రే పిచర్డ్స్ గారు మీటింగ్స్ కోసం బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళ మిస్సెస్కి ఏదో తేడాగా అనిపిస్తే వెంటనే సంఘస్థులను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ఏమన్నాడమ్మా, నీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, యాక్చువల్గా నీ టైం ఉంది కానీ వెంటనే ఆపరేషన్ చేసే, లేకపోతే నీకన్నా ప్రమాదం, బేబీ కన్నా ప్రమాదం, లేదా ఇద్దరికో ప్రమాదం జరుగుతుంది అని అన్నారు. అనగానే హాస్పిటల్ నుంచి ఏం చేశారంటే రే పిచర్డ్స్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన కంగారు పడితే అక్కడి నుంచి వచ్చాడు. కానీ వచ్చేటే ఆయనకి వీళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు, అక్కడ ఉంచారు. ఎందుకంటే సంతకాలు పెట్టాలి కదా, సంతకం పెట్టకుండా ఆపరేషన్ చేయరు కదా, అట్లాగా. సరే రాగా సంతకం పెట్టించారు. ఇంకేం చేస్తాడు, అద్దం నుంచి అలా చూసాడంట లోపలికి. తన భార్య ఆ పడుకున్న ఆ ముఖం కనిపిస్తుంది తప్ప ఏం కనపడకుండా ఉన్న పరిస్థితిలో ఏం చేశాడంటే, అయ్యో ఇదేంటి ఇట్లా జరిగింది, అంత క్షేమంగా జరుగుతుంది అనుకున్న టైంలో ఇట్లా జరిగింది ఏంటి అని చెప్పేసి ఆందోళన పడుతున్నాడు. తల్లికి ఏమైనా ప్రమాదం అవుద్దా, లేకపోతే పుట్టబోయే బిడ్డకి ఏమన్నా ప్రమాదం అవుద్దా ఏంటా అని చెప్పేసి మనసు పరిపరి విధాలుగా ఆలోచించి పరిపరి విధాలుగా తన ఆలోచన అనేది పక్కకి వెళ్ళిపోయిన టైంలో ఆపరేషన్ థియేటర్కి వెళ్తే పిల్లలు పుట్టంగా ఆపరేషన్ ఎంతసేపులో చేస్తారు, నేనే ఉన్నా ఒకసారి మా చెల్లి ఒక అమ్మాయి ఉంటే పావు గంటలో పంపించారు బయటికి బేబీని. సరే పావు గంట కాదు, అరగంట కాదు, గంట అయినా బయటికి రావట్లేదు. గంటన్నా బయటికి రాకపోయేటప్పుడు దీనికి టెన్షన్ పెరిగిపోయి అదే టైంలో ప్రార్థన చేద్దామంటే ఒక్క వాగ్దానం గుర్తు రావట్లేదంట. దేవుడి. ఇలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది కోసం ప్రార్థన చేశాడు, ఎంతోమంది పిల్లలు పుట్టాలని ప్రార్థన చేశారు, పిల్లలు పుట్టే టైంలో ప్రార్థన చేశాడు, ఎంతోమంది దీవెనకరంగా చేసిన ఆ ప్రార్థన ఏది ఒక్క ప్రార్థన రావట్లా. ప్రార్థన రాకపోగా దేవుడిచ్చిన వాగ్దానం ఒక్కటన్నా జ్ఞాపకం చేసుకుందామా అని అంటే ఒక్క వాగ్దానం గుర్తు రావట్లేదంట. ఆ డోర్ ముందు నిలబడి అటు ఇటు తిరుగుతా మై గాడ్ మై లార్డ్, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభు అనుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు తప్ప రెండో మాట రావట్లేదంట. ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది అన్నప్పుడు తనకి ఒక సేవకుల సెమినార్లో ఒక పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చిందంట. 2 years బ్యాక్, దానికంటే ముందు 2 సంవత్సరాల ముందు ఒక సేవకుల సెమినార్లో ఒక సేవకుడు చెప్పిన మాట విన్నాడు. సేమ్ ఇలాంటిదే, కాకపోతే అప్పుడేంటనంటే యాక్సిడెంట్ గురించి, మీ పిల్లడికి యాక్సిడెంట్ అయింది అని చెప్పడం జరిగిందంట. ఆయన కంగారు హాస్పిటల్ వచ్చారు, లోపల థియేటర్లో తీసుకెళ్ళిపోయారు. మరి ఎత్తుకుతారో చనిపోతారని టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్లో ఉన్నప్పుడు అక్కడ గుమ్మం దగ్గర నుంచి ఏమని ప్రార్థన చేస్తాడంటే అతను ఒకే ఒక ప్రార్థన చేశాడంటే ప్రార్థన చేయడానికి అతనికి ఏం రావట్లా, గుండె దడ, ఉదయం నుంచి ఒక పెద్ద ఆందోళన, ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఏసయ్యా మై లార్డ్ ఏమంటున్నాడంట, మై జీసస్ నా ఏసయ్యా అదే అన్నాడంట. అదే అని ఆ సేవకుడు ఒక మాట చెప్పాడంట లాస్ట్లో ఆ ప్రసంగంలో. ఆ ప్రసంగం మొత్తం మీద రే పిచర్డ్స్ గారికి గుర్తున్నది అదొక్కే మాట అంట. ఏంటది, ఏం మాట చెప్పాడంటే, నేను నా జీవితం మొత్తం మీద చేసిన అత్యంత గొప్ప పరిశుద్ధాత్మ సహాయంతో నేను చేసిన అత్యంత గొప్ప ప్రార్థన ఏంటంటే ఆ రోజు డోర్ దగ్గర నిలబడి నేను చేసిన ప్రార్థన అన్నాడంట. ఏం ప్రార్థన చేశాడు, నా యేసయ్యా నా ప్రభువా, నా యేసయ్యా తప్ప ఏం చేయలేకపోయాడంట. ఆ ఒక్క మొక్కను ఆయన ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను చేసిన అత్యుత్తమమైన ప్రార్థన అది అన్నాడంట. అంటే ఒక వ్యక్తి తనకు వచ్చే పరిస్థితి దగ్గర నోట్లోంచి మాట రాదు, గుండె దడ, ఎవరు పక్కనుండరు, నిస్సహాయమైన పరిస్థితి, ఏం అడగాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఒక పక్కన ప్రార్థన కళ్ళు మూస్తే ఈ సన్నివేశం గుర్తు వస్తుంది, అటు వెళ్ళి ప్రార్థన చేద్దామంటే మనసు నిలబడదు, ఒక్క వాగ్దానం గుర్తురాదు,
ఇంత గజిబిజైన పరిస్థితుల్లో ప్రార్థన చేయటానికి ఎవ్వరు నీ దగ్గర సహాయంగా ఉండరు. అదే హాస్పిటల్ అయితే నీతో మోకరించి అక్కడ ప్రార్థన చేసి ఒకళ్ళు ఉండరు. కానీ నీలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీలో ఉండి నీతో ఉండి నువ్వు ప్రార్థన చేయలేని ఈ టైంలో నువ్వు ఎలా ప్రార్థన చేయాలో ఆయన చెప్తాడు. నీ పక్షంగా ఆయన ప్రార్థన చేస్తాడు. అలా ప్రతి చోట ఒక విశ్వాసిని బలపరిచిన దగ్గర ఒక విశ్వాసి ఇంకా దేవుళ్ళు నిలవగలుగుతున్నాడు. లేకపోతే కనుక ఆయన సహాయం చేయకపోతే ఏ వ్యక్తి కూడాను, విశ్వాసి కూడాను దేవుళ్ళు నిలవలేడు. ఇంతేకాదు, ఉదాహరణకు మాట మీకు చెప్తా. ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, కాసేపు పాపం చేశాడు, దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలడా? చేయలేడు. ఎట్టి పరిస్థితుల్లో చేయలేడు. ఓ 10-15 రోజుల తర్వాత నేను తప్పు చేశాను ఒక ఫీలింగ్ నీలో వస్తుంది. కానీ ఫీలింగ్ వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? మోకరించి ప్రార్థన చేయడానికి రెడీ అవుతావు. కానీ నీకు మాట రాదు. ఏమొస్తూ ఉంటుంది? కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఏడుస్తావు అంతే. కానీ అక్కడ నీ హృదయంలోకి తొంగి చూసి నీ దగ్గర ఉన్న నీ పరిశుద్ధాత్ముడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో చూసి నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు. చెయ్యబట్టి అలాంటి పరిస్థితుల్లోంచి నువ్వు తిరిగి బయటకు వచ్చి దేవుళ్ళు నిలబడి బలపడి తిరిగి కొనసాగట కారణం అవుతుంది అని. సరే, ఇవన్నీ మనం గమనిస్తే మన దగ్గరుండి మనతో ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు అని అన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఆయన మన బలహీనత చూచి అని అన్నాడు. ఏంటి బలహీనత? నువ్వు ప్రార్థన చేయలేవు. విశ్వాసం చెప్పుకున్నంత మాత్రం ఉన్నత శిఖరాలకు ఎక్కలేవు అని చెప్పే కదా, ఎక్కలేవు. ఏమి మాట రాదు. పోనీ అది కాదు, పాపమే చేసి ఒక మాట చెప్దాం. పాపం చేసి దేవుడి దగ్గరికి ఏడవటానికి వచ్చినాడు. ఒక్కడన్నా జెన్యున్గా నేను ఈ పాపం నేనే చేశాను, నాదే దోషం అని ఒక్కడన్నా చెప్పుకుంటారా? నేను పాపం చేశాను ప్రభువా అని ఏడుస్తావు. కానీ ఎలా వెళ్ళావో ఏం చేసావో నీకు తెలుసు. ఎలా వెళ్ళావో ఏం చేసావో నీకు తెలుసు. అందుకని చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పాడు. ఒక మాట ఏమన్నాడంటే, ఏ వ్యక్తి కూడా, ఏ విశ్వాసి కూడాను తెలియకుండా పాపం చేయడు, తెలిసే పాపం చేస్తాడు అన్నాడు. తెలిసే పాపం చేసాడా విశ్వాసి దగ్గర? అది తెలిసే ఇది పాపం నీకు తెలుసు, కానీ ఖచ్చితంగా నువ్వు చేసావు. కాబట్టి ఏంటంటే తెలిసి పాపం చేసి దాన్నైనా జెన్యున్గా ఒప్పుకుంటామా? ఒప్పుకోము. దాన్ని కూడా ఒప్పుకోము. అది మన స్థితి, అది మన ప్రార్థన, అది మన స్థాయి. పైగా ఏం చెప్తాము అని అంటే, నాకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు అండి నేను కన్నీరు కార్చి దగ్గర ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ప్రభు నన్ను ఆ సమస్య నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాను. ఏడ్చాను, నువ్వు పొందా నీ ప్రార్థన, నీ ప్రార్థన చూసి ఎవడు విడిపెడతాడు? ప్రార్థనకి కళ్ళు మూస్తే మన స్థితి చెప్తున్నా. ఇప్పుడు ప్రార్థన దగ్గర మన స్థితి ఎట్లా ఉంటుంది ఒక మాట మీకు చెప్తున్నా. కళ్ళు మూస్తే నువ్వు ప్రార్థనకి నీ ఆత్మ సిద్ధపడతా ఉంటే ఈ పక్క నుంచి నీ శరీరం ఇంకొక ఆలోచన చేస్తూ ఉంటుంది. అటు నీ ప్రార్థన వెళ్తూ ఉంటుంది, ఇటు నీ ఆలోచన వెళ్తూ ఉంటుంది. ఈలోపు మగవాళ్ళు అయితే అలా ఆవిడ చెప్పిన పని ఏదో గుర్తు వస్తుంది, ఆడవాళ్ళకైతే అలా ఆయన చెప్పిన పని ఏదో గుర్తు వస్తుంది. ఎన్నిసార్లు ఆ పనులు గుర్తొచ్చి ప్రార్థన వదిలేసి లేచి వచ్చేసాం మనం? ఒకసారి మీరు ఆలోచించండి. అది మన ప్రార్థన స్థాయి. ప్రార్థన మొదలు పెడతాము, ఏమి వెళ్తుందో తెలియదు, ఏమి ఎండ్ అవుతుందో తెలియదు, ఆలోచనలన్నీ చుట్టుముడతానే ఉంటాయి. నీకున్న క్లిష్ట పరిస్థితులు, నీ కష్టాలన్నీ నిన్ను చుట్టుముట్టేసి నిన్ను గజిబిజి చేస్తూ ఉంటాయి. అట్లాగే చేస్తా ముగిస్తావు. అటువంటి ప్రార్థన జవాబు వస్తుంది నిజంగా. కానీ అలాంటి ప్రార్థన దగ్గర కూడా నీకు జవాబు వచ్చింది చాలాసార్లు. ఒక్కసారి మీ మనసులో చూసుకోండి, ఒకసారి మీ అంతరంగంలో చూసుకుని ఇలాంటి ప్రార్థనలు ఎన్నిసార్లు చేశారు మీరు గుర్తు చేసుకోండి. కానీ ప్రతిదానికి జవాబు ఇచ్చారు. ఎవరిని బట్టి తెలిస్తే నిన్ను బట్టి కాదు, నీతో ఉండి నీ పక్షాన్ని నిలిచి నీకు సహాయం చేసి ప్రార్థనలో నీ బలహీనతను ఎరిగి నీ పక్షంగా విజ్ఞాపన చేసిన పరిశుద్ధాత్మని బట్టి దేవుడు నీకు సహాయము చేశాడు. సరే, అయితే ఇక్కడ వాడిన పదం ఏంటంటే సహాయం చేసి అని అన్నారు కదా. సహాయం చేసి అని అన్న మాటకి మనకి హెల్పర్గా ఆయన వచ్చి సహాయం చేసి అన్న పదానికి ఇంగ్లీష్లో వాడినప్పుడు చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, సహాయం చేసి అని అన్నదానికి సరైన ట్రాన్స్లేషన్ జరగలేదు అని చెప్పాడు. అదే ఇంగ్లీష్లో రాసినా మన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినా జరగలేదు అన్నాడు. ఎందుకంటే అది సహాయం చేసి అన్న పదాలంట గ్రీక్లో 2 వర్డ్స్ తీసుకొని చెప్పారంట. గ్రీక్లో 2 వర్డ్స్ కలిపి ఒక పదం చేసి చెప్పారంట. ఆ పదానికి అర్థం ఏంటంటే, ఒక ఫస్ట్ మీనింగ్ ఏంటంటే డూ సంథింగ్ అలాంగ్ సైడ్. 2 పదాలకు అర్థం డూ సంథింగ్ అలాంగ్ సైడ్, నీ పక్షంగా కార్యం చేయటం. 2వ పదానికి అర్థం ఏంటంటే టు అగెయిన్స్ట్ యూ, నీకు వ్యతిరేకంగా చేయటం. అంటే నీ కోసము, నీ పక్షంగా, నీకు వ్యతిరేకంగా ప్రార్థన చేయటం అని. అది ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలో అర్థం కాక దాన్ని ఏం చేశాడంటే ఆయన మనకు సహాయము చేశాడు అన్నాడు.
సరే ఒక మాట తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే నీ పక్షంగా నీ కోసం ప్రార్థన చేస్తారు అని అన్నప్పుడు, ఎలా ప్రార్థన చేస్తారు అని అన్నప్పుడు, నీ వల్ల కాలేదు అన్న పరిస్థితి దగ్గర నీ ప్రార్థన సరైనది కాదు అని తెలిసిన చోట నిన్ను బలపరచడానికి ఏ పరిశుద్ధాత్మను పెట్టాడో ఆయన సహాయంతోనే నువ్వు ఏదైనా పూర్తి చేయాలి. నీకు జవాబు వచ్చిన ఏ ప్రార్థనైనా ఉంది అని అంటే దట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మక సహాయం తప్ప మరొకటి ఏమీ కాదు. ఎట్లాగంటే సిన్క్లైర్ ఫెర్గుసన్ అన్న ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటనంటే ఆయన సేవకుడు ఇంటి దగ్గర చదువుకుంటా చాతలేదని ఇట్లాంటి ఒక పెద్ద బల్లని ఆన్లైన్లో ఆర్డర్ చేశాడంట. ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఆ బల్ల వచ్చింది. రాగానే వాడు మిస్సెస్ అన్నాడు, మీకు ఎందుకండి ఇవన్నీ, అది ఎట్లా బిగించాలో మాన్యువల్లో చెప్తాడు, చెప్పినా కానీ మీరు చేయలేరు, కష్టం అవుతుంది, దాన్ని వదిలేసేయండి, వదిలేసి వాళ్ళని పిలవండి అంటే అందరూ మాన్యువల్ ఉందిగా నేను చేస్తానులే అన్నాను. అది మీ పని కాదు, అది మీరు సేవ చేయడం మీ పని, దాని పని వాళ్ళకి అప్పచెప్పుడు వాళ్ళని పిలవండి, పిలిస్తే వాళ్ళు చేస్తారంటే వినకుండా ఆ రోజు సాయంత్రం వేసుకొని కూర్చున్నారంట. వచ్చి సాయంత్రం 5 గంటలకు వచ్చి కూర్చొని మాన్యువల్ చదువుతా ఒక్కొక్క బిట్టు అతికించుకుంటూ వెళ్తున్నారంట. అన్నీ వెళ్ళిన తర్వాత చివరి బిట్టు వచ్చేటప్పటికి ఇంకా 2 బిట్లు ఉన్నాయంట చివరిలో. దాని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని రాసిందంటే, ఇవన్నీ అతికించిన తర్వాత ఇంకొకరు సహాయం తీసుకొని ఈ బలని వెనక్కి తిప్పండి అని అన్నాడు. ఏమన్నాడు? ఇంకొకరు సహాయం తీసుకుని ఈ బలాన్ని వెనక్కి తిప్పి అదిగో 19వ పేజీలో ఉన్నట్లుగా అట్లా క్లాంపులు వేసి బిగించండి, బిగించి మళ్ళీ వెనక్కి తిప్పితే మీరిద్దరు కలిపి తిప్పితే మళ్ళీ అన్నట్టుకు అది విడిపోదు అని చెప్పేసి దాంట్లో రాశాను. మరి ఎంత పని చేశాను నేను చేయగలను అని నేను స్టార్ట్ చేసుకున్నాను, బట్ ఏంటంటే మరొకరి సహాయం దీనికి అవసరమైంది అన్నారు. అది ఒక చిన్న పని దగ్గరే అట్లా మరొకరి సహాయం నీకు అవసరం ఉంటుంది అన్నప్పుడు మరి జీవితాంతం దేవుడి కోసం నువ్వు దేవుని స్వరూపంలో క్రీస్తు స్వరూపంలో మారాలంటే మరొక వ్యక్తి సహాయం లేకుండా నువ్వు ఎలా మారగలవు? కాబట్టి అలా సహాయం చేయటం కోసమే ఆయన ఏం చేశారంటే తన పరిశుద్ధాత్మని మన దగ్గర ఉంచాడు. ఉంచి ఆయన ద్వారా మనకి చేస్తాడు. అంటే బల్ల తిప్పుతాకి బరువుకి ఇంకోళ్ళు కావాలన్నమాట, మరొక సహాయం కావాలంటే వాళ్ళ ఉద్దేశం అంటే దాని బరువుకు కానీ మళ్ళీ అలాంటి స్థితిలో ఉంచడానికి మరొక సహాయము కావాలి అని. అంటే ఏంటంటే ఆ భారాన్ని నీతో పాటు మోసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండాలి అని దాని మీనింగ్. కాబట్టి నీ భారం మోయటానికి ఆయన తన పరిశుద్ధాత్మని నీ దగ్గర ఉంచాడు. ఉంచిన పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు తెలుసా? నీ తండ్రి లాంటి వాడు. నీ తండ్రి ఎందుకని అంటాడంటే, తండ్రి పిల్లలతో ఏమంటారంటే, పట్టాను అరే బాబు బరువు పక్క నా మీద అయ్యి తేలిక పక్క నువ్వు పట్టుకో అంటాడు కదా. అట్లాగే భారం అయింది తన మీద వేసుకొని నీ కాడిని సులువు చేస్తాడు, బరువు చేస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరేం మొయ్యకుండా ఆయన మొయ్యడు, మీరేం మీరు వెళ్ళి ప్రార్థన చేయకపోతే ఆయన మీకు సహాయానికి రాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రెండు నీ పక్షంగా జరగాలి. ఈ రెండు నీ పక్షంగా జరిగినప్పుడు నీ మీద భారం ఎక్కువ పడకుండా ఆయన మోస్తాడు. నువ్వు అడిగావు కాబట్టి నీకు ఎలా సహాయం చేయాలో నీ పక్క నుంచి ఆయన సహాయము చేస్తాడు. సో ఇది పరిశుద్ధాత్మ చేసే మనకి కార్యం. ఇది దీన్ని ఏమన్నా నేను డూ సంథింగ్ అలాంగ్ సైడ్ అంటే నీ పక్షంగా ఆయన్ని చేయటం. ఇప్పుడు రెండో పక్క ఉంది ఏంటది? టు అగైనెస్ట్ యూ, నీకు వ్యతిరేకంగా చేయటం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయడానికి లేస్తాం, ప్రార్థన చేయడానికి లేచి మనకి ఇష్టం వచ్చింది నోటికి వచ్చినట్లు అడుగుతూ ఉంటాం. అయితే అఫ్కోర్స్ డైరెక్ట్గా ఇట్లా కాదు, అది ప్రభా మాకు అది కావాలి ప్రభా, ఇట్లా ఇది కావాలి, లేకపోతే అది అదైంది ఇదైంది ఇట్లా చేయ ప్రభా అట్లా చేయాలి. అరే నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ నీ పక్కన నిలబడితే పరిశుద్ధాత్మ దేవునికే ప్రసంగం చేస్తావు. నువ్వు ప్రార్థనలో ప్రార్థన చేయరా బాబు అంటే నువ్వేం చేస్తావు? ఆయనకే ఒక ప్రసంగం చేస్తావు. బోధ చేసి ఆయనకి నువ్వు మళ్ళీ బోధిస్తావు ఎదురు. ప్రభా ఇట్లా కాదు అట్లా చేయి అట్లా చేయి. ఏం చేయాలి ఆయనకు తెలుసు, కానీ నువ్వేం చేయాలి? ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. అది వదిలిపెట్టి మిగిలిన పని అంతా మనం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటే ఏం చేస్తాడు? ఈ నోటికి వచ్చిందల్లా వాగుతున్నారు కనుక వీడికేమి ఇవ్వబాక అని అంటాడు, వీడికేమీ చెయ్యొద్దు అని అంటాడు. అందుకని కలెక్టర్ అవ్వాలనుకుంటే నేను తీసుకెళ్ళి బిల్లు కలెక్టర్ చేస్తాడు. ఎందుకని ఆ పరిస్థితుల్లో నువ్వు వెళితే నువ్వు ఎలా ఉంటావో తెలిసినోడు ఆయన. కాబట్టి ఏం చేస్తాడంటే ఆ స్థితి కాకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ ప్రభు మీద ఆధారపడి ఆయన స్వరూపత రావడానికి ఆయన చిత్తము చొప్పున అంటాడు. ఇక్కడ మీరు చదువుకోండి ఒకసారి. ఆయన చిత్తం చొప్పున ఎలా చేయాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆ గోల్ మాత్రం ఫుల్ఫిల్ చేస్తాడు. అందుకని అనేక మార్లు మన ప్రార్థనలకు జవాబు వస్తాయి, అనేక మార్లు మన ప్రార్థనలకు జవాబు రావు. అందుకని మార్టిన్ లూథర్ గారు ఏమన్నాడంటే, నీకు వ్యతిరేకంగా ఎప్పుడైనా సరే జరిగినప్పుడు హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి ఆరాధన చెయ్యి అని అన్నాడు. హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి ఆరాధన చెయ్యి అని అన్నాడు. ఎందుకని అన్నాడంటే, నువ్వు అలా చేయటం మూలంగా నీకు రాబోయే పెద్ద కీడును నువ్వు తప్పించుకున్నావు అని అంటాడు. ఎందుకని? నీకు వ్యతిరేకంగా ఎలా చేయాలన్నది తెలిసిన, నీకు వ్యతిరేకంగా చేసింది ఉద్దేశం ఏంటంటే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి రావాలనే.
తిరిగి ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని అల్టిమేట్ గోల్ ఆయనది. అందులో దేవుని చిత్త ప్రకారం నువ్వు అడిగింది దేవుని చిత్త ప్రకారం కానప్పుడు పొరపాటును కూడా ఆయన చెయ్యడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు మిస్ అవుతున్నాం. అరే మనం ప్రార్థన చేసేది జరగలేదు. కొన్నిసార్లు దేవుడి మీద వెలిగి ప్రార్థన మానేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా రకరకాలుగా బిహేవ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మార్టిన్ లూథర్ అన్నట్టు అలా జరగకపోతే హృదయమారి నువ్వు దేవుడు స్తుతించు, ఆయన దగ్గర నుంచి నువ్వు తప్పిపోకుండా నిన్ను ఆయన కాపాడాడు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకి అర్థమైన విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మ ఎంతగా మనకు సహాయం చేస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించాలి. నువ్వు విజ్ఞాపన చేయలేని చోట, నువ్వు ప్రార్థన చేయలేని చోట, నువ్వు దేవుడి కోసం నిలబడలేని చోట నీ బలహీనతలు తెలిసి నీ పక్షంగా వచ్చి నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు తప్పుదారిలోకి వెళ్ళిపోతాకి తప్పుగా ఆయన దగ్గరికి వచ్చి అర్థించిన అక్కడ కూడా నిన్ను సరిచేసి తిరిగి ఆయన నిలుపుతున్నాడు. ఇంత సహాయం చేసే వ్యక్తి ఎవరుంటారండి చెప్పండి? మరంట ఆందోళనకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన స్థితిలో, దుఃఖంలోకి వెళ్ళిపోయినప్పుడంట చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పాడు. ఏంటంటే నువ్వు హృదయపూర్వకంగా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతావు అని అన్నాడు. ఎట్లా అన్నాడు? హృదయపూర్వకంగా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతావు. అంతేకాదు హృదయపూర్వకంగా దేవుడిని అనుమానిస్తావంట, ప్రార్థన చేసి వస్తావంట, పక్కకు వచ్చా ఇది జరిగేది కాదండి అంట. అంటే నీ స్థాయి అది. అలాంటి నీ స్థాయి దగ్గర తిరిగి నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను దేవుళ్ళు నిలపడానికి ఆయన సహాయకుడిని పంపించాడు. సరే, ముగించే ముందు నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటనంటే మనం ప్రార్థన చేసి దేవుళ్ళు నిలబడ్డామనో, మన ప్రార్థన దగ్గర దేవుడు అంగీకరించి మనం పనిచేసాను దయచేసి మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీరు ప్రార్థన చేశారంటే మీ పక్షంగా మీ హృదయంలో ఉండి నీ స్థితిని చూసి దేవుడి దగ్గర విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్త ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. అంతేనా? ఒక విశ్వాసి దేవుళ్ళో అంతం వరకు నిలబడ్డాడు అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ భూమి మీద తన పక్షంగా తన హృదయంలో ఉండి విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్ముడు ఒకలైతే, నీకోసం ఈ లోకానికి వచ్చి నీకోసం ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన సింహాసనం దగ్గర కూర్చొని ఆయన సన్నిధులు నీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్న నీ రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఇదిగో వీళ్ళిద్దరు ప్రార్థన బట్టి నువ్వు నిలబడ్డావు, నేను నిలబడ్డాను. నిజంగా కనుక మనకి ఇట్లాంటి సహాయం దేవుడు మనకి ఇచ్చి ఉండకపోతే ఏమైపోయాడో, ఎంతలా కిందకి దిగజారిపోయాడో, మళ్ళీ తిరిగి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడో మనకు తెలియదు. కానీ అటువంటి స్థితిలోకి మీరు నేను వెళ్లకుండా మనల్ని నిలపడం కోసం ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను బట్టి, మన కోసం విజ్ఞాపన, మన హృదయంలో ఉండి విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మను బట్టి, తండ్రి అయిన దేవుని దగ్గర ఉండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్న ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. ప్రభువా, నిజమే మా ప్రార్థనలు ఎంత అని మనం చూసుకుంటే 5 నిమిషాలు ప్రార్థన చేయలేవు. ఆ 5 నిమిషాల్లో కూడాను 4 నిమిషాలు పక్క ఆలోచనలో ఉంటాయి, 1 నిమిషం మనది ఉంటుంది. అట్లాంటి స్థితిలో ఎలా నీ సన్నిధిలో నిలబడ్డాను అని ఆలోచిస్తే నా ప్రార్థన అనుకున్నా. అలాగే నాకు చాలాసార్లు ప్రార్థన చేస్తే సహాయం వచ్చింది. ఆ సహాయం దగ్గర కూడా ఎక్కడి నుంచి వచ్చిందని నేను అనుకుంటే నా ప్రార్థన మూలంగా వచ్చింది అనుకుంటున్నాను. నేను కాదు ప్రభువా, నా పక్షాన ఉండి ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో నా పక్షంగా విజ్ఞాపన చేసినటువంటి పరిశుద్ధాత్మని ప్రార్థన మూలంగా అని నాకు అర్థమవుతూ ఉండగా, ప్రభువా నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని బట్టి నీ పాదాలకు నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానని నేను ఆరాధన చేద్దాం. అలాగే పరమునందు మరలా నా పక్షంగా నీ కోసం మా అందరి కోసం విజ్ఞాపన చేయటం నీ సన్నిధిలో నీ కుమారుడు నుంచినందుకు కూడా నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని మనం దేవుణ్ణి మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మను బట్టి, అలాగే యేసుక్రీస్తు వారిని బట్టి ఆరాధన చేద్దాం. ఆయనను బట్టే మనం నిలిచి ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించి ఆ కృతజ్ఞత ఎప్పుడు పరిశుద్ధాత్మ పక్షం కూడా మనం చూపించేవారిగా ఉందాం. ఆరాధన చేద్దాం. తల వంచండి.